ఒమన్ జిల్లాలో భారత జెండాతో ప్రయాణిస్తున్న హజీహాలి అనే నౌక దాడికి గురై సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్య నౌకలపై జరిగిన ఈ దాడి అంగీకారయోగ్యం కాదని తీవ్రంగా ఖండించింది. సొమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జాకు సరుకులతో వెళ్తూ ఉండగా బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగి అది సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. వెంటనే స్పందించిన ఒమన్ కోస్ట్ గార్డ్ నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించి సమీపంలోని దిబ్బా పోర్టుకు తరలించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో పడేయడం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. స్వేచ్ఛ వాణిజ్యం నౌకాయానానికి ఆటంకం కలిగించవద్దని ఒక ప్రకటనలో పేర్కొంది. సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని, వారిని భారత్కు తిరిగి తీసుకురావడానికి ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగల్ తెలిపారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్కు ఎల్పీజీతో వస్తున్న 2 విదేశీ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు ప్రభుత్వం వెల్లడించింది.